హాయ్ ఫ్రెండ్స్, నేను మన విజయవాడ నుంచి మన ఎన్ఎస్ పైన చెన్నై వెళ్దామని డిసైడ్ అయ్యి ముందుగా మంగళగిరి దగ్గర ఉన్న నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను. 2 hours later. అలా పానకాల నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత మంగళగిరి కొండపై నుంచి వ్యూ పాయింట్ అయితే చూసాను. చాలా బాగుంది. అక్కడ నుంచి నా రైడ్ని స్టార్ట్ చేసి నేను దారిలో వెళ్తూ ఉండగా కొంతమంది స్వాములు రాజమండ్రి నుంచి సైకిల్ మీద శబరిమల అయితే వెళ్తున్నారు. వాళ్ళని చూస్తే నాకు ఒకటే అనిపించింది. అలా దారిలో పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టిస్తుంటే వీడియో ఫోన్ మాట్లాడుతూ పెట్రోల్ కొడుతున్నాడు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఉంటే ఊరుకుంటారండి. ఇక దారిలో క్లైమేట్ ఉన్నట్టుండి మొత్తం మారిపోయింది. ఏదో తేడాగా ఉందేంటి? ఉన్నట్టుండి పెద్ద వాన పడి రైడ్ అయితే ఆపేయాల్సి వచ్చింది. ఇంకా వాన తగ్గిద్దామని చూస్తూ ఉన్నాను. మొదటి రోజే దేవుడు పెద్ద పరీక్ష పెట్టాడనుకొని ఇక తప్పక నెల్లూరు నుండి వానలో తడుచుకుంటా చిన్నగా చెన్నై రైల్వే స్టేషన్ అయితే చేరుకున్నాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. ఫుల్ వీడియో లింక్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.